బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లిస్టు తీస్తే ఒకప్పుడు బాహుబలి 2 హిందీలోనే 500 కోట్లు రాబట్టింది. ఆ తర్వాత ఇప్పుడు పుష్ప 2 ఇప్పుడు హిందీ ఇండస్ట్రీలోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలవబోతోంది. సరాసరి 700 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. ఈ రెండు రికార్డులు కూడా తెలుగు దర్శకులే కొట్టారు. అందుకే హిందీ హీరోలు తెలుగు దర్శకులకు కాల్స్ కలుపుతున్నారు. కథ ఉంటే చాలు, వినడం కూడా వద్దు, డైరెక్ట్ గా సినిమా చేసేద్దామంటున్నారు. బాహుబలి సీక్వెల్స్ తో రాజమౌళి, పుష్ప సీక్వెల్స్ తో సుకుమార్, యానిమల్ తో సందీప్ వంగ, దేవరతో కొరటాల శివ ఇలా తెలుగు దర్శకులు బాలీవుడ్ వెళుతున్నారు. అక్కడి ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. ఆల్రెడీ లైన్ లో గోపీచంద్ మలినేని ఉన్నాడు. సన్నీ డియోల్ తో కలిసి జాట్ తెరకెక్కిస్తున్నాడు. టీజర్ చూసే బాలీవుడ్ మైండ్ పోయింది. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి వంశీ పైడిపల్లి వచ్చాడు. ఏకంగా ఆమీర్ ఖాన్ కు కథ వినిపించి సినిమా సెట్ చేసుకున్నాడని టాక్. అసలే బాలీవుడ్ లో టాలీవుడ్ డైరెక్టర్స్ రూల్ నడుస్తోంది. అందుకే ఆమీర్ ఖాన్ కూడా మహర్షి దర్శకుడు చెప్పిన కథకు ఫిదా అయ్యి సినిమా చేసేందుకు డేట్స్ ఇచ్చాడని సమాచారం. ప్రభాస్ తో మున్నా, ఎన్టీఆర్ తో బృందావనం, రామ్ చరణ్ తో ఎవడు, ఆ తరువాత ఊపిరి లాంటి వైవిధ్యమైన చిత్రం, ఆ తరువాత మహర్షితో మెసేజ్, లాస్ట్ ఇయర్ వారీసుతో కోలీవుడ్ కు రీఎంట్రీ. ఇది వంశీ పైడిపల్లి జర్నీ. 17 ఏళ్ల కెరీర్ లో 6 సినిమాలు మాత్రమే తీశాడు. అయితే 100% స్ట్రైక్ రేట్ ఉంది. అందుకే ఆమీర్ కూడా వంశీకి డేట్స్ ఇచ్చాడనేది టాక్.